సరే ఇప్పుడు గతంలో చూసినట్లయితే టీటీడీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. గతంలో వచ్చిన పరకతమణిలోనే అతిపెద్ద దొంగతనం జరిగింది. దొంగలు కూడా దొరికిన ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ అనే వాళ్ళు కూడా సమర్థించుకొని వచ్చింది చిన్న దొంగతనం అని చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? కంపల్సరీగా ఖండించవలసిన విషయమే. ఎందుకంటే ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. దేవుడికి అన్ని రకాలుగా మనం చాలా కోరికలతో అక్కడ వేస్తుంటాం. చిన్న దొంగతనం అనేది ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే అది ప్రతి వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి. స్వామివారికి అర్పించుకుంటారు, కోరికలు నెరవేరుతారు. స్వామివారికి అర్పించుకునే దాంట్లో కూడా మనం మోసపూరితంగా చేయడం అనేది మనము అంగీకరించవలసిన విషయమే కానీ కాదు, తప్పకుండా ఖండించవలసిన విషయం. ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక పవిత్రమైన ప్రసాదంగా హిందువులు భావిస్తారు, కానీ అందులో కూడా కల్తీనై వాడి చాలా దారుణాలు చేశారు. దీని మీద యాక్చువల్ గా ఈ లడ్డు అనేది మనం తింటూనే 10 మందికి పంచుకునే అలాంటి లడ్డూలోనే కల్తీ చేయడం అనేది అసలు ఏ ఒక్క భక్తునికి జీర్ణించుకోలేరు. సార్ ఇప్పుడు తిరుపతి దేవస్థానంలోని పట్టు వస్త్రం అనేది చాలా హిందువులకి సాంప్రదాయం, కానీ ఆ పట్టు కండువను కూడా గత ప్రభుత్వం కల్తీ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా? ఈ పట్టు అనేది యాక్చువల్ గా ఒక సాంప్రదాయం దుస్తులు. ఈ రోజు దాన్ని బట్టి అపవిత్రం చేస్తున్నారు స్వామివారిని. పట్టు వస్త్రం కప్పట్లేదు, అపవిత్రం చేస్తున్నారు. అది మరి ఎంతవరకు ఒప్పుకోవాల్సిన విషయం అయితే కానే కాదు. అలాంటి విషయాల్లో చాలా ఈవెన్ ప్రభుత్వం కూడా ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, ఎవరో కాదు మనమే కాపాడుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తే దాని యొక్క గొప్పతనం ఇంకా పెరుగుతుంది. ఇంకా 4 గుళ్ళు వస్తాయి, 4 భక్తులు పెరిగారు. పూర్వంకి ఇప్పుడు చూసుకుంటే భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగింది. కాకపోతే ఆ భక్తిని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కూడా ఇంకా కృషి చేస్తుంది, చేస్తారని ఆశిస్తున్నాం. చంద్రబాబు హయాంలో డెఫినెట్ గా అవన్నీ జరుగుతాయని మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ.